ఓకే. అంటే నేను ఇది బాగా చాలామంది అన్నారు. ఓకే. 'మనీష్' 'అగ్ని పరీక్షలో' చాలా తక్కువ ఆడాడు. కానీ 'బిగ్ బాస్' దాంట్లోకి సిక్స్త్ కంటెంట్ పంపించారు. అవును. ఏమన్నా డబ్బులిచ్చి పంపించారా? నన్నడిగారు. ఏ 'బిగ్ బాస్'కి అలా ఉండదంటే, లేదు లేదు ఆయన స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా అవును. ఇలా అవును. ఆయన చాలా రిచ్ ఆ టైప్ అన్నారు. దానికి సో ఫస్ట్‌లీ ఏమంటారు 'అగ్ని పరీక్ష' షో తీసుకుందాం ఫస్ట్‌లీ ఆల్ టుగెదర్. నాకు 100% తెలిసిన విషయం అసలుకి మనల్ని ఎందుకు పంపించారు అంటే చీమ గారు స్టేజ్ మీద చెప్తారు. ఫస్ట్‌లీ నా ఎపిసోడ్ 1 చూసారా? ఆ! ఆ బొమ్మ మీద రెడ్ డైమంటేనే అంటే బాగా తెలివైనోళ్ళు అనేది అయితే ఆ ఎపిసోడ్‌లో బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయింది. ఆ! ఇంకా ముగ్గురు జడ్జెస్ ఓకే. ఈయనుండాలి అనేసి అన్నారు. అభిజిత్ అయితే ఇంకా బాగా సపోర్ట్ చేశాడు. ఈ రెండే నా 'అగ్ని పరీక్ష' ఫస్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. మా టాప్ 15ది. అప్పుడు ఎవ్వరు కల్కిని పాయింట్ ఔట్ చేయ దాంట్లో ఫస్ట్ పర్సన్ పాయింట్ ఔట్ చేసింది నేను. ఆ ఎపిసోడ్ మళ్ళీ మనకు పీక్. దాని తర్వాత ఏమైంది ఇంత పీక్‌లో ఉన్న ప్లేయర్ క్రాష్ అయిపోయాడు మొత్తం. అదే క్రాష్ క్రాష్ ఎల్లో కార్డ్ రావడం. ఓవర్ థింకింగ్ వల్ల అయింది. అక్కడ మీరు దీంట్లో అడిగారు నా క్వశ్చన్ 'బిగ్ బాస్'లో ఓవర్ థింకింగ్ చేస్తారని. దీంట్లో చేయలేదు. నేను 'అగ్ని పరీక్షలో' చేశానండి ఓవర్ థింకింగ్. ఎంత ఓవర్ థింకింగ్ అంటే అబ్బో! చెప్పొద్దు అసలుకి. అభిజిత్ గారు కూడా వచ్చి యూ ఆర్ ట్రైయింగ్ టు ఔట్ స్మార్ట్ ద గేమ్ అని అంటారు. ఇన్‌ఫాక్ట్ నేను అదే చేస్తుండే 'అగ్ని పరీక్షలో'. మనకు గేమ్ తెలుసు 'బిగ్ బాస్' చూసినాం అది ఇది అని కొంచెం ఏమంటారు ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువైపోయింది. అట్లాంటి క్రాష్ అయిన ప్లేయర్ మెల్లమెల్లగా తన తప్పులు రియలైజ్ అయ్యి గేమ్ మొత్తం మార్చేసుకున్నాను నేను. 5థ్, 6థ్, 7థ్, 8థ్, 9థ్ ఎపిసోడ్ ఇట్లా గ్రాఫ్ పెరిగిపోద్ది. దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు సీ ఇన్ అ ప్లేయర్. అండ్ సెకండ్లీ మీరు మళ్ళీ 'అగ్ని పరీక్ష' 1 అవర్ చూస్తారు. మాకు ఒక్కొక్క ఎపిసోడ్ 5 అవర్స్ షూటింగ్ అవుతుంది, కాన్వర్జేషన్ అయితే, డిబేట్స్ అయితే ఇవన్నీ వ్యాలిడేట్ చేసి నన్ను తీసుకొని ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అది నా మనీ అంటున్నారా, మనీ ఇస్ ద క్రైటీరియా, దెన్ నాకంటే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ పైసలు ఇచ్చి ఎంట్రీ టికెట్ ఉందంటే 'బిగ్ బాస్'కి వెళ్ళిపోవచ్చు కదా. సో ఒక ఆడిషన్ వీడియో చేసి ఇవన్నీ చేసి పర్ఫార్మెన్స్ చేసి మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసుకొని వెళ్తున్నామంటే దే సా సంథింగ్ ఇన్ మీ అండ్ దట్ ఈస్ వాట్ దే చూస్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అని. దట్స్ ఇట్. ఒకవేళ నిజంగా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దే సే దట్ ఇది ఉంది వైల్డ్ కార్డ్కి ఇట్లాంటి ఆపర్చునిటీ అంటే నేను ఇప్పుడే ట్రై చేస్తాను. ఏదో ఒకటి మా ఇన్వెస్టర్ నుంచి ఫండింగ్ రేస్ చేసి అన్న నాకు రియలీ వాంట్ గో టు ఇంటూ 'బిగ్ బాస్' హౌస్ అగైన్. ఎందుకంటే తెలిసిన మిస్టేక్స్ జనాల్లా చూస్తుంటే కొంచెం తెలిసింది, చాలా థింగ్స్ తెలిసాయి కాబట్టి ఐ విల్ చేంజ్ ద గేమ్ అ లాట్ అని నాకు తెలుసు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ ఇఫ్ ఐ గెట్ అనదర్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ ద హౌస్.